మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. కోయంబత్తూరులో మురుగన్ టెంపుల్ ఫేమస్. కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చాలా బాగుంటుంది గుడి. సుబ్రహ్మణ్య స్వామి మురుగన్గా పిలుస్తారు అక్కడ. ఈ మురుగన్ యొక్క స్టోరీ మీకు నేను వివరిస్తాను. కోయంబత్తూరు సమీపంలోని ప్రసిద్ధ మరుదలైన మురుగన్ ఆలయం పశ్చిమ కనుమలతో సుందరమైన కొండపై వెలిసింది. ఇది సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం. ఈ కొండపై విరివిగా లభించే మురదం మద్ది చెట్టు వృక్షాల కారణంగా ఈ ప్రాంతానికి మురదమలై అని పేరు వచ్చింది. స్వామి నివాసం. రాక్షసుడైన సూరపద్ముడిని సంహరించిన తర్వాత స్వామి మురుగన్ ప్రశాంతత కోసం ఈ కొండను ఎంచుకున్నారని నమ్ముతారు. పాంబట్టి సిద్ధర్. ప్రసిద్ధ పాంబట్టి సిద్ధుడు ఈ గుహల్లోనే తపస్సు చేసి స్వామి ప్రత్యక్ష అనుగ్రహం పొందారని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామికి మరియు భక్తులకు ఆరోగ్య ప్రసాదంగా మరుద తీర్థం పవిత్ర జలం లభిస్తుంది. ఈ మురుగన్ టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కోయంబత్తూరు సమీపంలో ఉంటుంది. కోయంబత్తూరులోని ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని మారుతమలై మరుదాచలమూర్తి ఆలయాన్ని కూడా అంటారు. పశ్చిమ కనులపై కొండలపై సుమారు 12వ శతాబ్దం నిర్మించిన ఈ దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ మరుదాచలమూర్తిగా భక్తులను కటాక్షిస్తున్నారు. ఇది మురుగన్ స్వామికి అత్యంత పవిత్రమైన 7వ నివాస స్థానంగా పడైవీడు ప్రసిద్ధి చెందింది. ఆలయ విశిష్టతలు పేరు వెనుక కారణం ఈ కొండపై విరివిగా లభించే మరుదమరం అర్జున వృక్షాల కారణంగా ఈ ప్రాంతానికి మరుదమలై అని పేరు వచ్చింది. దివ్య ఔషధ గుణాలు. ఈ కొండ ప్రాంతం మరియు పరిసరాలు ప్రకృతి సిద్ధమైన మూలికా మొక్కలతో కూడి ఉంటాయి. ఇక్కడ గాలి, నీరు రోగాలను నయం చేసే దివ్య శక్తిని కలిగి ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాంబట్టి సిద్ధర్ తపస్సు. ప్రసిద్ధి ముని అయిన పాంబట్టి సిద్ధర్ ఈ క్షేత్రంలోని తపస్సు చేసి స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందారు. ప్రాకృతిక సౌందర్యం. సుమారు 600 అడుగుల ఎత్తున కొలువు తీరిన ఈ ఆలయం నుండి చుట్టూ ఉన్న పచ్చని అడవులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో నెమళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. చూడండి, మురుగన్ టెంపుల్ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మురుగన్ స్వామిని దర్శించిన తర్వాత ఒక చెట్టు కింద పంచగణపతి. చూడండి, ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు స్వామివారికి. ఇక స్టార్టింగ్లోనే మనం గుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు పంచముఖ గణేష్ వినాయకుడు ఇక అభిషేకాలు చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఈ స్వామి పంచముఖ గణేష్ స్వామివారికి అభిషేకాలు అన్ని రకాలతో అభిషేకాలు చేస్తారన్నమాట. ఆ అభిషేకాలు చూసుకుంటూ స్వామివారి దర్శనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. చూడండి, పసుపు, కుంకుమ, గంధం, కొబ్బరి నీళ్ళు, పంచామృతాలు ఎన్నో రకాలతో అభిషేకాలు అలా చేస్తూ ఉంటారు. ఆ స్వామిని అలా దర్శనం చేసుకుని అప్పుడు మురుగన్ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ అందరూ కూడా చాలామంది మురుగన్కి కలశాలతో వచ్చారు. అది ఇప్పుడు చూసేది. చూడండి, కలశాలతో వచ్చారు వాళ్ళందరూ. అది తీయటం కూడా జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మురుగన్ టెంపుల్కి వచ్చాము. వచ్చి ఆనందంగా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుని మీ అందరికీ చూపించడం జరిగింది. కోయంబత్తూరు మురుగన్ టెంపుల్కి వెళ్ళటానికి ప్రయత్నించేయండి. చాలా చాలా బాగుంటుంది. జై మురుగన్. సుబ్రహ్మణ్య స్వామి శ్రీపాద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి, శ్రీవల్లి దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి మురుగన్. మనకేమో ఆంధ్రాలో శ్రీవల్లి దేవసేన అని పిలుస్తారు, తమిళియన్స్ ఏమో మురుగన్ అని పిలుస్తారు. మన ఆంధ్రాలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తాము. అట్లాగే స్వామికి
మన భాషను బట్టి రకరకాల పేర్లు. ఏ భాషలో పిలిచినా స్వామి అరుణాచలం. అరుణాచలం స్వామివారి విశిష్టత గురించి కూడా మీకు తెలియచేస్తాను. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సాక్షాత్తు శివుని రూపంగా భావించే అరుణాచల కొండ వెనుక ఉండటం, ఆలయం వెలుపల జరిగే గిరి ప్రదక్షిణ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా భక్తులు నమ్ముతారు. ఆలయ విశిష్టత: అగ్నిస్థలం పంచభూతాలలో అగ్ని తేజస్సు తత్వానికి ప్రతీకగా శివుడు ఇక్కడ అగ్నిలింగ రూపంలో వెలిశాడు. కొండయే శివస్వరూపం. గుడి వెనక ఉన్న అరుణాచల పర్వతాన్ని సాక్షాత్తు పరమశివుని భౌతిక రూపంగా భావించి పూజిస్తారు. గిరి ప్రదక్షిణ: కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల దూరం నడకను గిరి ప్రదక్షిణ అంటారు. పౌర్ణమి రోజున ఇది చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక దీపం: ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు కొండపై భారీ జ్యోతిని మహాదీపం వెలిగిస్తారు. దీన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. చోళులు విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయం అద్భుతమైన ద్రావిడ శైలిలో విస్తరించబడి ఉంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. స్వామివారి దగ్గర అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే. స్వామివారి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి. అపిత కుచుమాంబ అమ్మ దర్శనం. ఇక అమ్మ దర్శనం ఎదురుగుండా దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు అక్కడ అగ్నిజ్వాల కనబడుతుంది కదా, అప్పుడు ఆ టైంలో స్వామిలు అగ్ని తొక్కుతారంట. అందువలన అగ్ని చేస్తున్నారు. ఒక వారం రోజులు విశేష పూజలు జరుగుతున్నాయి. ఆ రోజు అగ్ని తొక్కటం జరుగుతుందంట. అందువలన అగ్ని మంటలు అన్నమాట స్వామివారి దగ్గర. అమ్మవారి గురించి కూడా మీకు నేను వివరిస్తాను. అరుణాచలంలో అపిత కుచుమాంబాదేవి అన్నామలై అమ్మన్ అని పిలుస్తారు. అరుణాచల క్షేత్రంలో కొలువై ఉన్న పార్వతీదేవి అవతారమే ఈ అపిత కుచుమాంబాదేవి. ఈ అమ్మవారి వెనుక ఉన్న పురాణ కథ విశేషాలు తెలియజేస్తాను. తమిళంలో ఈమెను ఉన్నామలై అమ్మన్ అని పిలుస్తారు. సంస్కృతంలో దీనిని అపిత కుచుమాంబ అని అంటారు. అపిత అంటే తాగని, పాలు తాగని. కుచు అంటే స్తనములు, అంటే ఎవరు పాలు తాగని స్తనములు కలిగిన జగన్మాత అని అర్థం. పురాణ గాథ ఏంటంటే, ఒకానొక సమయంలో పార్వతీదేవిగా సరదాగా పరమశివుని కళ్ళను తన 2 చేతులతో మూస్తుంది. శివుని కళ్ళు సూర్యచంద్రులు కావటంతో విశ్వమంతా ఒక్కసారిగా చీకటిమయమైపోతుంది. సృష్టి స్తంభించిపోతుంది. తన పొరపాటును గ్రహించి పార్వతీదేవి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి రావాలని నిశ్చయించుకుంటుంది. ఆ సమయంలో ఆమెను పసిబాలుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. శివుని ఆజ్ఞ ప్రకారం తన పాప పరిహారం కోసం పసిబాలుడు పాలు కావాలని ఏడుస్తున్నప్పటికీ ఆ మాతృహృదయాన్ని రాయి చేసుకొని ఆ పసిబిడ్డకు వదిలి భూలోకంలోకి అరుణాచల క్షేత్రానికి చేరుకుంటుంది. అరుణాచలానికి వచ్చిన దేవి ఘోరమైన తపస్సు చేస్తుంది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి జ్యోతి స్వరూపంగా సాక్షాత్కరించి తమ శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా మార్చుకుంటాడు. తల్లి పసిబిడ్డను వదిలి వచ్చి తపస్సు చేయటం వల్ల ఆమె స్థానాల నుండి ఏ బిడ్డ పాలు తాగలేదు. అందుకే పరమశివుడే ఆమెకు అపిత కుచుమాంబ అని నామకరణం చేసి తన చెంతనే ఉంచుకున్నాడని అరుణాచల మహత్యం పురాణాలు చెప్తున్నాయి. అరుణాచలంలో విశేషం: అరుణాచలంలో ఆలయంలో శివుడు అగ్నిలింగంగా కొలువై ఉండి ఆయనకు ఎడమ పక్కన ఉన్న ప్రత్యేక గర్భాలయంలో అపిత కుచుమాంబాదేవి కొలువై ఉంటుంది.
ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అరుణాచల గిరి ప్రదక్షిణ వీధుల్లో తిరిగే ఒక మహిళ అవధూత గురించి అయితే ఆమెను భక్తులు టోపీ అమ్మ అని పిలుస్తారు. ఆమె అసలు పేరు పళని అమ్మ. ఆమెను కూడా భక్తులు దైవస్వరూపంగా భావించి దర్శించుకుంటారు. అపిత కుచుమాంబ ఉన్నామలై అమ్మవారి విశిష్టత మీకు నేను తెలియచేశాను. చూడండి ఎంత చక్కగా ఉంది అమ్మవారు స్టోరీ. ఈ కాణిపాకం, మళ్ళీ అక్కడి నుంచి కాణిపాకం వచ్చామండి. అరుణాచలం దర్శనం చేసుకుని కాణిపాకం వచ్చాము. ఆ కాణిపాకంలో వినాయకుడు దర్శనం చేసుకుని ఆ కోనేరు దగ్గర నీళ్లు చల్లుకుని సరదాగా వీడియోలు ఫోటోలు దిగుతా మేము ఆనందంగా వచ్చాము. అటు గోల్డెన్ టెంపుల్లో అమ్మవారికి సారిచ్చి అక్కడి నుంచి తిరువణ్ణామలై వచ్చి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం కాణిపాకం వినాయకుడి దర్శనం ఇవన్నీ చేసుకుని ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మా మేడం గారు మాట్లాడతారు, వినండి. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు కాణిపాకంలో మా టీం బస్ అంతా ఈరోజు కాణిపాక దర్శనం చేసుకున్నాము, వినాయకుడి దర్శనం. ఇంకా అందరం సంపూర్ణం జరిగింది. ఎంత లేదు తలా ప్రభుత్వం చూసినా అటు కోయంబత్తూరు మురుగన్ టెంపుల్, అరుణాచలం టెంపుల్, కాణిపాకం ఇవన్నీ కూడా ఈ వీడియోలో 3 భాగాలుగా పెట్టవలసి వచ్చింది. అన్నీ కొంచెం కొంచెం ఉండటం మూలంగా అన్నీ కలిపి ఒకే వీడియోగా పెట్టాము. కనుక మీరు ప్రతిదీ కూడా చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఫోటోలో కనిపిస్తారు. లాస్ట్లో మేమందరం కోయంబత్తూరు వెళ్ళాము. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేయటం జరిగింది. కనుక ఇదంతా గమనించండి. అది మోహన్ కృష్ణ బర్గడా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.